ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఒక అమ్మ మనల్ని మోసిందంటే దాని అర్థం ఇట్స్ సో వాల్యుబుల్ అని. టైలరింగ్ని చాలా అంటే చాలా చిన్న జాబ్గా కన్సిడర్ చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్నే మారుస్తా అని అంటున్నారు. సో ఈ విధంగా పాసిబుల్ అవుతుందంటారా? దెన్ ఆ పెయిన్ పాయింట్లోంచి నన్ను నేను ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక యుద్ధమే చేశాను. మీ సక్సెస్కి స్టోరీకి ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీని మాతో షేర్ చేసుకుంటారా? నేను ఏదైతే పరుగు మొదలు పెట్టానో వాళ్ళ దగ్గరే ఆగుతుంది. టైంకి అందకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం. యూ డోంట్ బిలీవ్ ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయాను కొట్టేద్దామని. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ప్రజెంట్ మనతో అనసూయ రెడ్డి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తన స్టోరీని తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఓకే. సో మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే. సో నేను మీ గురించి విన్న తర్వాత మీ స్టోరీని మీ మాటలను తెలుసుకుందామని గట్టి క్వశ్చన్స్తో రెడీ అయిపోయాను. ఓకే, ప్రాబ్లం అయితే లేదు కదా? ఓకే, మీరు చెప్పడానికి మీరు రెడీగా అన్నారు కదా? ఎస్, ఐఎమ్ రెడీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మీరేంటి, మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారో, నెక్స్ట్ మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? సో నేను ఏంటంటే నేను ఒక బిజినెస్. ఓకే, నేను ఎక్కడ చూడాలనుకుంటున్నా అంటే చాలామంది అమ్మాయిలు నా బిజినెస్ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని అందరిలో చూడాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ మై డెస్టినేషన్. ఓకే, ఇప్పుడు ఈ రంగం వరకు వచ్చారు కాబట్టి కాంపిటీటర్ ఉన్నారా ఈ బిజినెస్లో? బేసికలీ నేను తీసుకొచ్చిన కాన్సెప్ట్ కావచ్చు, మోడల్ కావచ్చు, ఇప్పటి వరకు అయితే కాంపిటీటర్ లేరు, వచ్చినా కూడా గెలవలేరు. అంతే అంటారు? ఎస్, మొత్తం మీదే అంటారు. యా. ఓకే, పెట్టి చూసి ట్రై చేసే లోపే మనం స్పీడ్ వెళ్ళిపోతాం. యా. మీరు ఇది వరకే చాలా అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసే ఉంటారు. ఒక్కొక్క టైంలో అసలు మీతో కాదు అనుకొని ఉంటారు. సో నెక్స్ట్ తీసుకునే ఛాలెంజ్ ఏంటి? అండ్ మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది నాతో కాలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను అని అనుకున్న మూమెంట్ ఏమైనా ఉందా? బేసికల్లీ నాలో ఉన్న స్ట్రెంగ్త్ అది. నేను చాలాసార్లు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను చిన్నప్పటి నుంచి. మ్యారేజ్ అయ్యాక, బేబీని తీసుకునేప్పుడు, మ్యారేజ్ చేసుకునే డెసిషన్స్ అప్పుడు అలా. బట్ నాకు బిజినెస్ ఎప్పుడు ఛాలెంజెస్ అన్నీ ఎప్పుడు టెన్షన్ వేయలేదు. ఓకే, ఇట్స్ ఏ ప్రాసెస్ అని చెప్తాను. ఛాలెంజెస్ అన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒక ప్రాసెస్లో అవి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఏది కూడా చెప్పి రాదు ఛాలెంజ్. ఒకవేళ ఆ ఛాలెంజ్ కరెక్ట్ ఆన్సర్ అని కూడా మన దగ్గర ఉండదు. రైట్, ఈ ప్రాసెస్లో అది ఫిల్టరేషన్ అయిపోయి సక్సెస్ అవ్వాలి అంతే. ఆ ప్రాబ్లంకి చెక్ వెళ్ళిపోవాలి. అది అవ్వాలంటే ఒక ప్రాసెస్, ఒక టైమే డిసైడ్ చేస్తుంది. ఆ పేషెన్స్ వరకు మనం వెళ్ళగలగాలి అంటే కావాల్సింది ఆ పేషెన్స్ ఒక్కటే. అది మనం బిల్డ్ చేసుకుంటే ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ ఏ ప్రాసెస్, ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ ఏ పేషెన్స్. ఓకే, నెక్స్ట్ టేకప్ ఛాలెంజ్ ఏమైనా ఉందంటారా? చాలా చాలా ఉన్నాయి. టేకప్ ఛాలెంజ్ నా మైండే అనుకోండి. మిమ్మల్ని మీరు కాంపిటీటర్ లాగా చూసుకుంటారు? కాంపిటీటర్ అని కాదు, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. దెర్ ఈజ్ నో రెస్ట్. ఎందుకంటే మేబీ ఇదే నా సక్సెస్కి పెద్ద ఫార్ములా అనుకోండి. ఆల్మోస్ట్ ఐ వర్క్ ఫర్ ఎ డే ఆల్మోస్ట్ 18 hours to 19 hours వర్క్ చేస్తాను. ఓకే. ఎస్, 18 hours to 19 hours. ఐ స్లెప్ట్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ 6 hours 5 years, దట్స్ ఇట్. అసలు ఎందుకు, అసలు మీ మోటో ఏంటి? మీ మోటో ఏంటి? ఎందుకంటే కార్ డ్రైవ్ చేస్తున్నా, కంపెనీ గురించి ఐడియా గురించే ఉంటుంది. వెన్ ఐ మీటింగ్ సేమ్, వాట్ ఎవర్, నా మైండ్ వేరే తీసుకోదు. వెన్ ఐ మీటింగ్ ఫుడ్, ఐ విల్ థింక్ అబౌట్ మై థింగ్. నెక్స్ట్ మీలాగా అవ్వాలి అనుకునే వారికి సో ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అసలు వాళ్ళు మీలా అవ్వాలి, నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ మీలా అవ్వాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో నేను ఇక్కడ కొన్ని వాటికి చాలా విరుద్ధం అనమాట. ఒక హీరోయిన్లా నేను అవ్వలేను, ఒక సద్గురులా నేను అవ్వలేను, ఒక అనసూయ రెడ్డిలా ఎవ్వరు అవ్వలేరు. నేనే. వాళ్ళు నాలో ఒకవేళ వెతుక్కోవాలంటే నేను పడిన పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయిన్ పాయింట్స్ ఎండ్ నుంచి మొదలు పెట్టమనండి, ఫస్ట్ నుంచి కాదు. ఎగ్జాంపుల్, ఒక బొటిక్ సిస్టంలో ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసింది నేను, బయటకు తెచ్చింది నేను, దానికి సొల్యూషన్ తీసుకొచ్చింది నేను. నేనేమంటానంటే ఆ బొటిక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎండింగ్లో ఉన్నారు ఇప్పుడు. రైట్, దే ఆర్ ఇన్ ద పెయిన్ పాయింట్లో ఎండింగ్లో ఉన్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దు,
ఎండింగ్ని నేను మొదలు పెట్టాను, ఎండింగ్ నుంచి వెళ్ళండి అని చెప్తున్నా. మీ వరకు బిజినెస్లో చాలా వరకు హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, కానీ ఎవరు మిమ్మల్ని బీట్ చేయలేరు. Yeah. అంటే మీరు ఎక్కువ ఫాస్ట్గా రన్ చేస్తున్నారా, లేకపోతే వెనక రాలేకపోతున్నారా, కొంతమంది అక్కడే ఆగిపోతున్నారా, ఏమి ఉండొచ్చు దానికి ఒక దీనికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేము, కానీ వెనక అనడానికి చెప్పలేము, ఫాస్ట్ అనడానికి చెప్పలేము. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక చిన్నగా చెప్పాలంటే, ఇప్పుడు మీకు అందరికీ ఫీవర్ వస్తుంది కదా, రైట్? బట్ టెంపరేచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది, దానికి టెస్టింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. అలానే మన ఎనర్జీని ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి. ఎంతవరకు పరిగెత్తగలం, ఎంతవరకు నిలబడగలము, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం లోతుని పట్టే కదా మనం కష్టపడతాం, రైట్? సో మీరు ఏదన్నా ఒకటి మొదలు పెట్టాలంటే ఫస్ట్ మీ ప్రాబ్లం లోతుని చూడండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంది అనుకో, ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, ఒక ఫాదర్ అనే వాళ్ళు ఏం చేస్తాడు, తెగిచ్చేస్తాడు, ఏమైనా చేయడానికి రెడీ వాళ్ళ పిల్లల కోసం, రైట్? కూలిపైనైనా చేస్తారు, సాఫ్ట్వేర్ జాబు చేస్తాడు, లేదంటే ఎంత లోతుకైనా దిగుతాడు, ప్రాబ్లం అంతు తేలేంత వరకు వదిలిపెట్టాడు. సో నేను ఒక లేడీకి కూడా అదే చెప్తున్నాను, బీ ఏ ఫాదర్, ఓకే, డోంట్ బీ ఏ మదర్. ఎందుకంటే మదర్ ఎప్పుడు సెంటిమెంటల్గానే ఉంటుంది, ఎప్పుడు ఎమోషనల్గానే ఉంటుంది, ఎప్పుడు టెన్షన్ పడుతుంటాం, ఏడుస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. డోంట్ వరీ. ఓకే, ఇన్ని చెప్పారు కాబట్టి మీ ఒపీనియన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ బిగ్గర్ క్వశ్చన్, నా ఏజ్ సరిపోదు, ఐఎమ్ ఏ వెరీ స్మాల్ ఏజ్, ట్రస్ట్ మీ. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని డిఫైన్ చేసి అయితే నేను ఇంకా ఎదగలేదు, మేబీ ఎదిగితే చెప్తాను, బట్ నాకు తెలిసింది చెప్తాను. నేనైతే మెన్ అనే ఎంపవర్మెంట్ నేను ఎక్కడ చూడలేదు, మేబీ ఇప్పుడు చాలా కొత్తగా వచ్చిందేమో, బట్ చాలామంది ఉమెన్స్ ఎప్పటి నుంచే సాధించారు. మా అమ్మ సాధించింది, మీ మదర్ సాధించారు, ఎందుకంటే ఇంట్లో ఉండి చేయడం కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. అంటే జాబ్ చేయాలని ఏం లేదు, ఇంక ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ ఉండి నలుగురు పిల్లల్ని చూసుకుంటూ, బోరు కొడితే టీవీ చూసుకుంటూ, ఏం చేయాలో తెలియక క్లీన్ చేసుకుంటూ, చాలాసార్లు ఎవరైనా అంటే కామ్గా ఉండి వంటింట్లో ఏడ్చడం కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. అంతకు మించిన పవర్ ఇంకెక్కడ లేదు. ఓకే. సో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ని ఇప్పుడు నా మాటలో నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్పాలి అంటే, సో ఇప్పుడు నాకు ఒక నాలెడ్జ్ ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. సో నాతో పాటు ఒక 100 మందిని ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓ, సో స్వీట్ ఆఫ్. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఒక ఎనర్జీ ఉంది, దాన్ని ఏదో నా ఫ్యామిలీ కోసమో నా సొంత జాబ్ కోసమో నేను చేయలేను. ఒకవేళ నేను జాబ్ చేయాలనుకుంటే ఏ కంపెనీలో జాబ్ చేసి 1 lakh 2 lakhs సెండ్ చేసుకుంటా, ఖేల్ కదం దుకాన్ బంద్. కానీ అలా కాదు, నాలో ఇంకా మోర్ ఎనర్జీ ఉంది. మేబీ ఐఎమ్ ఏ మోర్ రిస్క్ టేకర్, ఐఎమ్ ఏ మోర్ ప్రాబ్లమ్ సాల్వర్. మేబీ 100 మంది ప్రాబ్లమ్స్ కూడా నాకు టెన్షన్ పెట్టవు. సో దట్ ఐఎమ్ హ్యావింగ్ డబల్ ఎనర్జీ, ఐఎమ్ హ్యావింగ్ డబల్ మైండ్ స్ట్రెంత్. మేబీ నేను కార్ తోలుతూ 10 వర్కులు చేస్తాను, కార్ తోలుతూ మీటింగ్స్ అటెండ్ అవుతాను. మేబీ ఐ హ్యావ్ ఎ పవర్, మేబీ. ఓకే, దెన్ ఐ హ్యావ్ టు గివ్ మై పవర్ టు యంగ్స్టర్స్, టు బూస్ట్ అప్ దెమ్, టు మేక్ దెమ్ ఎంప్లాయ్, టు మేక్ దెమ్ రన్, టు మేక్ దెమ్ సక్సెస్, టు మేక్ దెమ్ బోల్డ్. దట్ ఈస్ ద ఎంపవర్మెంట్. ఓకే, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది, మిమ్మల్ని ట్రిగర్ చేసింది. అసలు ఎక్కడ ట్రిగర్ చేసింది మిమ్మల్ని ఇక్కడ వరకు ఎలా రానిచ్చింది ఆ పాయింట్? సో నా జర్నీ మేబీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో నాలో నాకే తెలియని ఒక ఫైటర్, ఎందుకు ఇలా అవుతుంది, ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి ఒక వీధిలో, ఎందుకు వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు, ఒక డ్రింకర్స్ ఇద్దరు గొడవ పడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, సొంత వైఫ్ని ఎందుకు కొడుతున్నారు, క్వశ్చన్స్ ఎక్కువ ఉండేవి నాకు. ఒక పర్సన్ ఏదైనా గట్టిగా షౌట్ చేసుకుంటే ఎందుకు దీనికోసం ఇంత షౌట్ చేస్తున్నాడు అనే క్వశ్చనింగ్లో నన్ను నేను మర్చిపోయి మోల్డ్ చేసుకుంటూ ఒక చిన్న ఐడియా నుంచి స్టార్ట్ చేసుకుంటూ మొదలు ఎప్పుడైతే పెట్టానో అక్కడ కూలిపోయాను. ఇట్స్ నాట్ ఈజీ టు స్టార్ట్ అన్ ఐడియా అని. దెన్ ఆ పెయిన్ పాయింట్లోంచి నన్ను నేను ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక యుద్ధమే చేశాను. అంటే పెయిన్ అంటే ఏ విధంగా, ఫైనాన్షియలియా లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేకనా, లేదా ఇప్పుడున్న జనరేషన్లో మీరు స్టేబుల్గా నిల్చోలేకపోవటమా, అంటే ఎటువంటి బాధని మీరు అనుభవించి ఇంత స్థాయి వరకు వచ్చారు? ఎగ్జాంపుల్ ఎలా అంటే, నీ దగ్గర ఒక బెంచ్ కార్ ఉంది, ఇంట్లో పార్క్ చేసి ఉంది, నీకు డ్రైవింగ్ రాకపోతే ఎలా ఉంటుంది, ఒకవేళ డ్రైవరే దొరక్కపోతే ఎలా ఉంటుంది, రైట్? అలానే నాకంటూ ఒక ఎనర్జీ ఉంది, నాకంటూ ఒక ప్యాషన్ ఉంది, నాకంటూ కొన్ని ఎయిమ్స్ డ్రీమ్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఆపితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద పెయిన్ పాయింట్. ప్రతి ఒక్క ఉమెన్ పెయిన్ పాయింట్ ఇదే. మీ సక్సెస్కి స్టోరీకి ఒక థియరీ ఉంటుంది, ఆ థియరీని మాతో షేర్ చేసుకుంటారా? థియరీ అంటే ఎలా చెప్పను, అసలు థియరీనే నమ్మను నేను ఎప్పుడు నంబర్నే నమ్ముతాను. ఓకే, నంబర్ అంటున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఎప్పుడు చూసినా థియరీ బేస్డ్గానే మాట్లాడుతుంటారు అందరూ. సో మీరు నంబర్ అంటున్నారు కాబట్టి నంబర్ని మీరు ఏమని పోలుస్తారు? అసలు మీ నంబర్ అంటే ఏంటి మీ దృష్టిలో?
నెంబర్ అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు బర్త్ డేట్ ఈజ్ ఎ నెంబర్, డెత్ డే ఈజ్ ఎ నెంబర్, టికెట్ ఈజ్ ఎ నెంబర్, మనీ ఈజ్ ఎ నెంబర్, ఫోన్ నెంబర్ ఈజ్ ఎ నెంబర్. ఇన్ని ప్లేసెస్లో నెంబర్కి ఎందుకు థీరీ పెట్టచ్చు కదా, రైట్? బట్ నెంబరే ఎందుకు పెడుతున్నారు అంటే మన లైఫే నెంబర్లా మారుతుంది కాబట్టి. అండ్ ఒక బిజినెస్లో నంబరాలజీ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒకటి ఏదైనా సాధించాలి అని చాలామంది ఏదైనా అంటారు. బట్ అది నెంబర్లో చూడకపోతే దాని తప్పు మీదే. ఏదైనా నంబర్లో చూస్తే మనకి ఎగ్జాక్ట్ పాయింట్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీ గడవడానికి ఒక ఫాదర్ నెంబర్ చూస్తాడు, 50,000 60,000 అని, దానికోసం కష్టపడతాడు. అలా ప్రతి అమ్మాయి కూడా ఇల్లు గడవడానికి ఒక నెంబర్ని చూడమంటాను. కనీసం 10,000 సంపాదిస్తావా, 10,000 సంపాదించు. 5,000 సంపాదిస్తావా, 5,000 సంపాదించు. లేదా 1,000 రూపాయలు సంపాదించావా, 1,000 రూపాయలు సంపాదించు. ఇట్ విల్ గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు యువర్ ఫ్యామిలీ అంటాను నేను. ఖాళీగా ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద హౌస్, డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ సంథింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దట్స్ మై నెంబర్ థియరీ. వావ్, గుడ్ థియరీ అండి. అంటే నాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాక్టికల్గా కనిపించింది. మనం ఎప్పుడు చూసినా ఏదో ఒక థియరీ బేస్లో ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటాం, కానీ ఎప్పుడు ఇంత అమౌంట్ అని ఫిక్స్డ్గా ఒక టార్గెట్ అయితే పెట్టుకో. ఎగ్జాంపుల్ మీకు చిన్న చెప్తాను చూడండి. నువ్వు ఒక బొమ్మలు తయారు చేసావు ఇంట్లో కూర్చొని. నువ్వు ఎగ్జాంపుల్ అదే బొమ్మలు నువ్వు అమ్మడం వేరుగా ఉంటుంది, నేను అమ్మడం వేరుగా ఉంటుంది. ఎందుకు? మేబీ మనం అమ్మే విధానం. నీకు 3 బొమ్మలు ఇస్తే నువ్వు ఎంతకు అమ్ముతారు చెప్పండి మీరు? నాకు పడిన దానికంటే ఒక 10 నా ఎంఆర్పి పెట్టుకొని నేను ఒక 10% తీసుకుంటాను. చెప్పండి ప్లీజ్. 10 రూపీస్ బొమ్మని నేను కొనుక్కుంటే నేను తయారు చేస్తే ఖర్చు ఒక 50 రూపాయలకి అమ్ముతానేమో. నేను మేబీ 1,00,000కి అమ్ముతాను, ఎందుకంటే నాకు 1,00,000 రూపాయలు అవసరం. మీరు బొమ్మల్ని కమ్యూనిటీలో అమ్ముతారు, నేను మేబీ దుబాయ్లో అమ్ముతాను. నా ఫ్రెండ్స్ గ్రూప్లో పెడతాను, ఇది న్యాచురల్గా చేశానని చెప్తాను, మట్టితో నేనే మడ్లోంచి తీసుకొచ్చానని చెప్పాను, అందులో యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయని చెప్తాను, మీకు దురద కూడా పట్టదు ఆ బొమ్మతో ఆడుకుంటే అని చెప్తాను. దెన్ దట్స్ ద డిఫరెన్స్. రియలీ అసలు ఇమాజిన్ చేసుకోలేదు. ఎస్, ఫిగర్ కూడా. దేర్ గర్ల్స్ ఆర్ ఫెయిలింగ్. సో గర్ల్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు మీరు చాలా మందిని చూసే ఉండొచ్చు, మీరు రిక్రూట్ చేసుకునే ఉండొచ్చు. సో ఎందుకు మీరు స్టేబుల్గా లేరు అని చాలా సార్లు చెప్పారు. ఎందుకు లేకపోతుండే ముఖ్య కారణం ఏమైనా ఉంటుందా? వాళ్ళు అంటే గర్ల్స్ స్టేబుల్గా ఉండలేకపోవడానికా లేదంటే ఎలా? హౌ? గర్ల్స్ స్టేబుల్గా ఉండలేకపోవటం, ఒక వర్క్ని నమ్ముకొని ఎక్కువగా దానికి ప్యాషనేట్గా ఉండలేకపోవటం, చాలా వరకు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. మనము ఎక్కువగా ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్స్ని వినుంటాం, కానీ ఏదైనా ఒక ఉపాధి కలిగించిన తర్వాత వాళ్ళు డ్రాప్ అవ్వటం, అది ఏమైనా రీజన్ ఉందా? మీరు ఇన్ని చూశారు కాబట్టి మీ వెనక ఒక రీజన్ ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. ఆబ్వియస్లీ, ఈవెన్ ఐ కెన్ క్రై ఫర్ దిస్. మా అమ్మ చెప్పింది మోయడం ఎంత బరువు 9 నెలలు. నేను మోసిన తర్వాత తెలిసింది దాని విలువ. ఫస్ట్ మోయడానికి రెడీగా లేకపోతే నువ్వు ఎంత చేస్తావు? ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ ఒక ఆఫీస్ వర్క్ని మోయగలగాలి, చూడగలడం కాదు. ఒక అమ్మ మనల్ని మోసిందంటే దాని అర్థం ఇట్స్ సో వాల్యుబుల్ అని, రైట్? చూస్తే ఏమొస్తుంది? నువ్వు ఇప్పుడు జాబ్ని చూడొద్దు, మోయి, ఎత్తుకో, వెయిట్ లిఫ్ట్ చేయి, నిలబడతావు. జస్ట్ చూసేస్తే 2 రోజులు పని చేస్తావు, బాస్ ఏదో ఒకటి అంటారు, పౌరుషం ఇంకా వెంటనే నువ్వు నాకు శాలరీ పంపించి నేను వెళ్ళిపోతా. మోసే వాళ్ళకి తెలుస్తుంది దాని బరువు ఎంతో, మోసే వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ ఎంతో, మోసే వాళ్ళకి తెలుస్తుంది దాని స్ట్రెంగ్త్ ఎంతో. మోయినప్పుడే చేత కానప్పుడు ఎందుకు జాబులు చేస్తారు? ఇంటిలో కూర్చొని టీవీలు చూడమని చెప్పండి ప్రతి ఒక్క అమ్మాయిని. ఇట్స్ ట్రూ, యూ కెన్ చెక్. మై మదర్ ఈజ్ ఎ గ్రేట్ అని చెప్తాను, మా అమ్మ ఇప్పటికీ మోస్తుంది అని చెప్తాను, రైట్? ప్రతి అమ్మ మోస్తూనే ఉంటుంది పిల్లల్ని 100 ఏళ్ళు. మోయడం తెలిసిన వాళ్ళే జాబులు చేయండి, మోయడం తెలియని వాళ్ళు ఇంట్లో కూర్చోండి, అట్లీస్ట్ కంపెనీలన్నా బాగుపడతాయి. మీ మాటల్లో చాలా పెయిన్ అయితే నాకు అనిపిస్తుంది. అసలు ఏమై ఉండొచ్చు అంత పెయిన్ఫుల్ వర్డ్స్, ఫీల్ అనేది నాకు ఇక్కడ టచ్ అవుతుంది. సో ఏమై ఉండొచ్చు? ఏమన్నా మీరు ఫేస్ చేశారు అలాంటి స్టోరీ? ఆబ్వియస్లీ. ఇప్పుడు డ్రీమ్ నేను ఒకటి తీసుకొచ్చాను మార్కెట్లోకి. ఒక డ్రీమ్ తీసుకొచ్చాక ఇప్పుడు 5 ఫింగర్స్ ఉన్నాయి మన చేతికి, ఓకే? ఇది డ్రీమ్, వీటన్నిటిని ఇది హోల్డ్ చేస్తుంది. లోపల ఉన్న సెల్స్ అన్నీ కూడా రక్తాన్ని ఇక్కడికి అందిస్తున్నాయి ఫింగర్స్కి. బట్ ఇక్కడ వరకు నేను రీచ్ అవ్వాలంటే 5 వేలు బాగా పనిచేయాలంటే ఇది స్ట్రాంగ్ ఉండాలి, నేను ఉన్నాను. బట్ ఈ 5 వేలు నేను విననంటే నేను వినను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చిన టైంకి వస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను. నువ్వెవరు, నేనెవరు, నాకు జాబులోంచి తీసే నేను వెళ్ళిపోతాను, నీ వద్దు అంటే ఎలా ఉంటుంది చెయ్యి? ప్రతి ఒక్క డ్రీమ్ పడిపోయేది అక్కడే. ఇట్స్ టీమ్.
సో ఎన్నో లాసెస్ చూసారు కదా, నేను అసలు లాసే చూడలేదు. లాస్ చూడలేదు ఇప్పటి వరకు, అంత హైకే అంటారు. Yes. ఓకే. లాస్ ఎప్పుడు నేను చూడలేదు. నేను చూసిందంతా గెయిన్. ₹1 పోగొట్టుకున్నానంటే ₹10 గెయిన్నే చూస్తాను నేను. ఒకటి పోయింది అంటే అంతకంటే ఎక్కువ విలువైనది వస్తుందని నో నమ్ముతారు. లాస్ ఇన్ ద వరల్డ్, ట్రస్ట్ మీ, ఐ యామ్ సేయింగ్ నో లాస్. డూ యూ బిలీవ్ ఇన్ లక్ ఆర్ డెస్టినీ? నేచర్ అంట, నాట్ బోత్. ఓకే. సో వాట్ ఈస్ నేచర్ టు యూ? సో మదర్ ఈజ్ ఎ నేచర్. ఏం అడిగినా ఇస్తుంది, రైట్? క్రై చేసినా పట్టించుకోదు, నవ్వినా పట్టించుకోదు, చేసినా కూడా ఫుడ్ తెచ్చి నోట్లో పెడుతుంది. మదర్ ఈజ్ ఎ నేచర్. అలాగే బిజినెస్కి కూడా ఒక నేచర్ ఉంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు ఏదైతే చూస్తావో, నువ్వు ఏదైతే వింటావో, నేచర్ మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడుతుంది. బట్ కోరుకోవడానికి, చూడడానికి, వినడానికి నువ్వు రెడీనా? ఆర్ యూ రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఈవెన్ ఐఎమ్ రెడీ అండి. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో రన్ టైలరే ఎందుకు పెట్టారు? సో ఇది చాలామంది క్వశ్చన్స్ అడిగారు చాలా షోస్లో. సో నేను 2017లో కెరియర్ని స్టార్ట్ చేశాను. అను డిజైనర్స్ అనే ఒక చిన్న బ్రాండ్ని పట్టుకొని నేను సందులో తిరిగాను. నేనే ఓన్గా శారీస్ తీసుకొచ్చి దానికి బార్డర్స్ అవి వేపించి సెల్ చేశాను ఒక హై లైఫ్ ఎగ్జిబిషన్స్ లాంటి ప్లేసెస్లో. ఓకే. సో దేర్ మై రన్ స్టార్టెడ్. ఓకే, వెన్ ఐ వాజ్ ఇన్ లైక్ 2017. అప్పుడు నేను ఒక చిన్న బేబీని క్యారీ చేస్తున్నా. దెన్ అక్కడ నాకు మాస్టర్స్ టైలర్స్ ఎక్కడ చూసినా చాలా చీటర్స్ కనిపించారు. చాలా నేను ఏదైతే పరుగు మొదలు పెట్టానో వాళ్ళ దగ్గరే ఆగుతుంది. టైంకి అందకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం. యూ డోంట్ బిలీవ్, ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయాను కొట్టేద్దామని. అంత బాధ వేసింది. నేను ఒక డ్రీమ్తో వచ్చాను, నేను ఏదో ఊరికే రాలేదు బ్రాండ్ పెట్టుకొని. దెన్ తను చెప్తున్నాడు, ఐసా నై కడతా మేడం, నేను ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. జాబ్లోంచి పీకేస్తావా? పీకేసే అన్నాడు. రైట్ అన్నాడు ఇలానే. తర్వాత చుట్టూ 4 మంది వచ్చారనమాట. వచ్చి నువ్వు మావాన్ని దబాయిస్తున్నావేంటి అది ఇదని చాలా మీదకి వచ్చారు. దెన్ ఐ ఫ్రస్ట్రేటెడ్, చాలా బాధేసింది. అరే టైలరింగే వద్దు, ఐ డోంట్ వాంట్ డూ దిస్ బిజినెస్. దెన్ ఐ స్టార్టెడ్ మల్టిపుల్ ఐడియాస్. కానీ మళ్ళీ ఎందుకో దీన్నే పట్టుకున్నాను నేను. అది ఎందుకో తెలీదు, బట్ తెలిసింది ఒక్కటే, ఇందులో గ్యాప్ ఉందని ఐడెంటిఫై చేశాను. ఓకే. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికే టెక్నాలజీని తీసుకొచ్చాను. టైలరింగ్ని చాలా అంటే చాలా చిన్న జాబ్గా కన్సిడర్ చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ని మారుస్తా అని అంటున్నారు. సో ఈ విధంగా పాసిబుల్ అవుతుందంటారా? బేసికల్గా చిన్నది పెద్దదని ఏం లేదు, బట్ టైలరింగ్ ప్రొఫెషన్ అలా ఎందుకు అయ్యిందంటే రీజన్, పూర్వకాలంలో ఓల్డెన్ డేస్లో బట్టలు కుట్టేవాళ్ళు దర్జీలు అంటారు, లేదా ఇంకొక విధంగా పిలుస్తారు. వాళ్ళని చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఒక క్లాత్ నేస్తున్నాడు, కుడుతున్నాడు అంటే చాలా వాల్యుబుల్ ఇచ్చేవాళ్ళు. పోను ఏమైంది, ప్రైవేట్ బ్రాండ్స్ ఎక్కువైపోయాయి, అన్నీ వచ్చాయి, చాలా వచ్చాయి. ఒక టైలర్ బిహేవియర్ ఇక్కడ మారింది ఓనర్ వల్ల కాదు, అంటే ఇన్ ద సెన్స్ కస్టమర్ వల్ల కాదు. టైలర్ బిహేవియర్ మారింది వాళ్ళ మైండ్ సెట్స్ వల్లనే మారిపోయింది. వాళ్ళే ఇందాకే చెప్పాను కదా, మీరు ఏదైతే చూస్తారో అదే మీరు అని. చూపులోనే లోపం ఉంటే ఇంకా నీకు రెస్పెక్ట్ ఎలా వస్తుంది? నువ్వు ఫస్ట్ అలా రెస్పెక్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకోవాలి కదా. బీయింగ్ ఏ టైలర్ యూ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ ద కస్టమర్ ఆర్డర్. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను, చాలామంది క్లయింట్స్ వస్తారు ఒక్కొక్కసారి ఆఫీస్ మీదకి, ఏంటి మీరు టైంకి డెలివరీ చేయట్లేదు అనేసి. వచ్చిన ప్రతి కస్టమర్కి మేము చెప్తున్నాము, మేడం వెరీ సూన్ యూ వోంట్ బిలీవ్, మీరు 1 అవర్లో కూడా బ్లౌజ్ డెలివరీ తీసుకునే పొజిషన్కి నేను తీసుకొస్తాను, ప్లీజ్ సపోర్టర్స్ అని నేను మినిమం 1000 to 2000 క్లయింట్స్ని నేను అడిగాను. ఈ టైలరింగ్ ఇండస్ట్రీనే చేంజ్ చేయడానికి నేను వచ్చాను మేడం, ప్లీజ్ గివ్ అస్ లైక్ 1 more ఛాన్స్. సో ఈ టైలర్ మైండ్ సెట్ మారాలంటే నువ్వు నేను ఏం చేయలేం, వాళ్ళు ఫస్ట్ చూస్తే కదా మారాలని, రైట్? సో ఇది మారినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నేను చెప్పాల్సిన అవసరం మారిపోతుంది. అసలు టైలరింగ్కి టెక్నాలజీ అవసరం అంటారా? అండ్ అది తీసుకురావాలని మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది? అండ్ మీరు ఇంకా ఆ టెక్నాలజీని ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్క దాంట్లో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడి వరకు రాగలిగారంటే టెక్నాలజీ. ఎస్, యూట్యూబ్లో నన్ను ఎక్కడో చూసింటారు, వ్యూస్ చూసింటారు, డెఫినెట్గా మ్యామ్ ఇంటర్వ్యూ తీసుకోవాలని మీరు వచ్చారు. ఇట్స్ ఎ టెక్నాలజీ. కనెక్టింగ్ ఈజ్ ఆల్వేస్ టెక్నాలజీ ఓన్లీ, రైట్? అలానే ఒక టైలర్ని కనెక్టింగ్ చేసే టెక్నాలజీ ఎక్కడుంది? ఒక కస్టమర్ నుంచి టైలర్ని, టైలర్ నుంచి బొటిక్ని, బొటిక్ నుంచి బ్రాండ్ని, బ్రాండ్ నుంచి లేబుల్స్ని ఇలా కనెక్ట్ చేసే ఒక టెక్నాలజీ ఎక్కడుంది? ఇప్పటివరకు అయితే నేను చూడలేదు. ఎస్, దట్స్ వేర్ వీఆర్ సాల్వింగ్. ప్రతి ఒక్క బొటిక్ ఓనర్ కూడా ఇప్పటికీ చెప్తున్నాను, వాళ్ళ బొటిక్ మీరు ఆన్ ద స్పాట్ మనం వెళ్ళినా కూడా వాళ్ళ ఆర్డర్స్ అన్నీ పేపర్లో ఉంటాయి. కస్టమర్ ఒకవేళ వచ్చిందంటే ఆ సంచులు ఎక్కడ ఉంటాయో తెలీదు. అండ్ 1 more థింగ్ ఏంటంటే ఆర్డర్స్ ట్రాకింగ్ లేదు. అప్పుడప్పుడు చూసుకొని మరి మనము వెతికిస్తాం. ఒకవేళ ఆ బుక్ పోతే అంతే, ఇంకా లైఫ్ కట్టం. డిజైన్ పోతే
ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకి అదొక డౌట్ ఉంటుంది, ఇచ్చిన బ్లౌజ్ మేము సక్సెస్ఫుల్గా ఆ టైం వరకు అందుతుందా? ఆ బుక్ పోయింది, అది పోయింది. ఒకవేళ మాస్టర్ మీ మీద కోపంతో పేపర్ చింపితే, టైలర్ వేరే నెంబర్ రాస్తే, ఇప్పుడు సైజ్ 12 అని పెడతాం, టైలర్ 3 రుద్దితే ఏమైనా చేయొచ్చు. దేర్ కుడ్ బి ఎనీ ఛాన్సెస్ కదా. దీన్ని మార్చాలంటున్నాను నేను. దానికోసమే మేము టెక్నాలజీని తీసుకొచ్చాము ఆల్రెడీ. టెక్నాలజీ ఏ విధంగా వాడచ్చు మేడం? యా, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్డర్ నుంచి, సపోజ్ ఒక క్లయింట్ నుంచి, ఒక కస్టమర్ నుంచి డెలివరీ వరకు ఇట్స్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేయాలి అంటే పేపర్స్ వర్కౌట్ అవ్వదు. సో ఒక డిజైనర్ అవ్వచ్చు, ఒక బొటిక్ ఓనర్ అవ్వచ్చు, ఫస్ట్ ఏ ఆర్డర్ ఉంది తన దగ్గర, ఆర్డర్ ఐడి అంటారు, నెక్స్ట్ కస్టమర్ ఫోన్ నెంబర్, కస్టమర్ అడ్రస్, తను ఎన్ని పీసెస్ ఇచ్చారు, అందులో ఎన్ని న్యూ స్టిచ్చింగ్ ఉన్నాయి, అందులో ఎన్ని ఆల్టరేషన్స్ ఉన్నాయి, ఎంత ఆర్డర్ వాల్యూ ఉంది, ఎప్పటికీ డేట్ డెలివరీ ఉంది, తను ముందే రిమార్క్స్ ఏమైనా ఇచ్చారా, ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రాసెస్లో సిస్టంలో ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈజీ, తొందరగా అయిపోతుంది. ఎస్, మీరు డేట్ కొట్టారనుకోండి, ఇప్పుడు మీరు 3 days తర్వాత డెలివరీ ఇవ్వాలి, మీరు ఇవాళ డేట్ కొట్టారనుకోండి, లిస్ట్ వస్తుంది. ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ చేయాలి, ప్రిఫరెన్స్ తెలిసినప్పుడే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది లేదు బొటిక్లలో. ఏ కస్టమర్ ఇష్టం ఉంటే ఫస్ట్ ఆ కస్టమర్ది చేస్తాం. ఏ కస్టమర్ ఆర్డర్ వాల్యూ ఇవ్వకుండా ఆ కస్టమర్ ఆర్డర్ వాల్యూ వేస్తాం. 10 బ్లౌజులు ఇచ్చిందనుకో కస్టమరు, దేవతలాగా కొలుస్తాం. ఒక్కొక్క బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్లందరినీ గాలికి వదిలేస్తాం, అంతే. రైట్? సో ఈ ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది, డెలివరీ మేనేజ్మెంట్ అనేది, పికప్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్. ఇంతవరకు కూడా ఐ కెన్ బెట్ నో ఎనీ సాఫ్ట్వేర్ ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలేదు. మీరే ఫస్ట్ కనుక్కున్నారు. ఎస్. ఓకే, అంటే ఇప్పుడు మీరు మాటల్లో చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఇప్పటికి ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అంటే ఒక బ్లౌజ్ ఒక అమ్మాయి మాస్టర్కి ఇస్తుంది అంటే అది వచ్చే వరకు భయం, అది పెళ్ళికి అందుతుందో లేదో ఇంకో భయం. ఆ తర్వాత వచ్చిన తర్వాత సెట్ అవ్వాలి అండ్ ఒక బిగ్ డే, ఒక మంచి సెలబ్రేషన్ అని అనుకుంటారు. మీరు ఏ విధంగా కస్టమర్కి ఎటువంటి సాటిస్ఫాక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఇక్కడ సింపుల్ చెప్పాలి అంటే, సో ఇప్పుడిప్పుడే కంపెనీ బాగా మార్కెట్లో వెళ్తుంది, మార్కెట్ ఆపర్చునిటీలో వెళ్తుంది, గ్రాప్ చేస్తున్నాము మొత్తం కూడా. ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా అంటే, ఇప్పుడు మీరు 10 బ్లౌజులు ఇచ్చారనుకోండి, ఒక్క బ్లౌజ్ ఏదైనా లూజ్ ఉందనుకోండి, 10 బ్లౌజుల్ని తప్పులు పడతాడు కస్టమర్. ఓకే, సమ్టైమ్స్ హ్యాపెన్. ఎందుకు అంటే ఇది జరిగింది కదా, మేబీ అది కూడా జరగచ్చు అనే ఒపీనియన్ ఉండొచ్చు. ఆ ఒక్క బ్లౌజ్ చూసి మైండ్లో ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఈ మిగతా 9 బ్లౌజుల్ని చూడలేడు. అందుకనే టైలరింగ్ ఇండస్ట్రీ అలా ఉంది. తప్పు చేస్తేనే తిడతారు, బట్ బాగు చేసిన వాడిని ఎవరు మెచ్చుకోవాలి? టైలర్ అది మిస్ అవుతున్నాడు కదా. ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటాను నేను. దానికి కూడా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, రెస్పాన్స్ తీసుకోవాలి, వాళ్ళు కొత్తగా చేయడానికి. అప్రిషియేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, రైట్? ఒక టైలర్ 4 బ్లౌజులు కుడితే అందులో ఒకటి ఖచ్చితంగా లూజో టైటో పాడవినా పర్లేదు, మిగతా 3 అయితే బాగా కుట్టారు కదా, ఆ 3 పరిస్థితి ఏంటి? బాగున్నాయి అని ఎప్పటికీ ఒప్పుకోలేని నిజం. కస్టమర్ కూడా మారాలి. నాట్ ఓన్లీ టైలర్, మాస్టర్ అండ్ డిజైనర్, ఈవెన్ కస్టమర్ కూడా మారాలి. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయిందండి ఈ మొత్తం ప్రాసెస్? మీరు ఈ థియరీ, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్, అసలు ఈ రంగంలోకి దిగాలని ఎందుకు అనిపించింది? ఎన్ని ఇయర్స్ అయింది? బేసికల్గా నేను ఏది నేర్చుకోలేదు. నేను చేసిందంతా కింద పడిన ప్రతిసారి ఎప్పుడు స్టాండ్ అవ్వడం గురించే నేర్చుకున్నాను తప్ప, కింద పడిపోతానేమో అని కానీ, లేదంటే నిలబడతానో కానీ, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తానైతే నేను ఎప్పుడు లర్న్ చేయలేదు. పడిపోతానని తెలిసిందంటే చాలు, పడకుండా ఎలా ఉండాలో నేర్చుకుంటాను అంతే. ఆ టైం గ్యాప్లోనే ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి అన్నీ పడుతూ లేయడానికి నేర్చుకున్నవే ఇవన్నీ తప్ప ఏది కూడా అలా రాలేదు. అన్నీ ఇట్స్ ఎ లెసన్. నేర్చుకుంటూ ఒక్కొక్కటి స్టెప్ దాటుకుంటూ వచ్చాను. ఇట్స్ నో సింగిల్ స్టెప్. సో ఉమెన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే ఎన్నో ఫేసెస్ దాటి రావాలి. సో మీ ఒపీనియన్లో ఏ ఫేసెస్ని దాటి ముందుకు రావాలనుకుంటే ఈ ఉమెన్ సక్సెస్ఫుల్ అవుతుంది? ఫస్ట్ ఉమెన్ అనే వర్డ్ మర్చిపోతే బెటర్. ప్రతి చోట్ల ఉమెన్ 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 ఇదే వినపడుతుంది. ఐఎమ్ హేట్ లైక్ టు సే ఉమెన్. ఐఎమ్ నాట్ ఏ ఉమెన్. ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై సొసైటీ అండ్ ఫర్ మై కంట్రీ. దాట్స్ ఇట్. చాలా తక్కువ ఉంటారు ఇలా చెప్పేవాళ్ళు కూడా. ఎస్, ఓకే, ఐఎమ్ ద రెస్పాన్సిబుల్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఎంప్లాయీ ఆల్సో. బట్ ఇఫ్ దే డూ బ్యాడ్, ఐ విల్ డూ బ్యాడ్. ఇఫ్ దే డూ గుడ్, ఐ విల్ డూ గుడ్. ఓకే, ఎస్. సో మీ మాటల్లో తెలుసుకుంది ఏంటంటే ఉమెన్ అనే మాట ఇప్పుడు
ఫ్రీగా వచ్చిందని కానీ లేదా ఉమెన్ అని ప్రయారిటీ చేసి పక్కన పెట్టేసరికి అందరికీ మనమే చాలా తక్కువగా కనిపిస్తున్నారని నా అభిప్రాయం. సో నాలాగా మీకు కూడా అదే అభిప్రాయం ఉందని ఈరోజు తెలిసింది. అండ్ మీతో మాట్లాడుతుంటే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు మనం నేర్చుకోవాలి ఏంటి, మీరు రన్ టైలర్ ఎందుకు పెట్టారు, అవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అనసూయ రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ ఈ ఉమెన్స్ డేకి ఇంత బ్యూటిఫుల్ ఉమెన్ని కలిసినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి మరో ఎన్నో ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.